జస్ట్ మార్నింగ్ లేసి వచ్చి ఇక్కడ కూర్చున్నా జస్ట్ అంటే బయట లాన్లో. వీడియో ఏంటంటే మొత్తం కంప్లీట్ డే స్టైల్ వ్లాగ్, అంటే ఒక డే లైఫ్. ఈ రోజులో ఏం చేసిన, ఈరోజు డేట్ వచ్చేసరికి May 7th. సో టైం 7:30 అయింది. స్నానం చేసి రెడీ అయినా, చిన్న పని ఉంది. దాని తర్వాత అసలు ఈ డే అంతా అసలు ఏం ప్లానింగ్ లేదు. ఎట్లా సాగుతుంది నార్మల్ నా లైఫ్, నా డే అనేది అసలు మనం చూద్దాం. టైం ఎగ్జాక్ట్గా 8 o'clock. ఐఎమ్ ఈటింగ్ ఇడ్లీ విత్ వెరీ లూజ్ చట్నీ. టైం 8:20 అయింది. సో స్టార్ట్ అవుతున్నాం. వేరే గడువు ఒక 2 ప్రింట్అవుట్లు తీసుకొని నెక్స్ట్ అక్కడ వెళ్ళి మనం మళ్ళీ సేమ్ రూమ్కి వచ్చేసి ఇక్కడ వెళ్ళి సైడ్కి వెళ్ళాలి. చలో బండి తిప్పురంట, అక్కడికి ఇడికి తిప్పుతాను. చలో मार क्या अजी प्रिंट आउट निकालोगे? हाँ किसको देना है? जी आनंद राव सर पीएम. चलो भाई A3 प्रिंट मिला. A3 प्रिंट आउट. సో ఒక షాప్కి వచ్చినాం. షాప్లో ప్రింట్ అవుట్ లేదంట, మరి ఇంకో షాప్కి వెళ్ళాలి. और एक शॉप मिला अरुण ज़ेरॉक्स. और ये तो प्रिंट आउट है फाइनल लेकर गई. ప్రింట్అవుట్ కోసం వచ్చాను ప్రాజెక్ట్ ప్రింట్అవుట్. ఈ వన్ డే నేను ఒక ఛాలెంజ్ అనుకోవడం ఏందో అసలు. అసలు అర్థమట్లేదు. నేను ఒకటి అనుకున్నాను అన్నట్టు, ఒక వన్ డే ఒక కెమెరా మొత్తం మనం హోల్డ్ చేయగలమా. బ్లాగర్స్ చేస్తారు కదా నార్మల్గా అట్లా. సో పోలీస్ ఎలా టౌన్షిప్ దగ్గర ఇది నాకు మొత్తం విజిట్ అయితే ఇది ఒక హైలైట్ పిక్చర్ అనిపించింది నాకు. చలో చలో చలో. शूटिंग कर रहे हो क्या? हाँ शूटिंग कर रहे हो? हाँ शूटिंग हाँ ఏ కంప్లీట్ డే స్టైల్ వ్లాగ్. అంటే నేను మొన్న వాట్సాప్లో స్టేటస్ పెట్టాను అన్నట్టు. అంటే ఇదే ఆ టెంపుల్ ఏంటి ఇదే ఆ టెంపుల్ చాలామంది అడిగారు. సో ఇదంతా నేనుండే ఏరియాలో ఉంటుంది ఇది అంతా. ఇప్పుడు ఇది ప్లస్ మీకు ఇంతకుముందు ఒక జిరాక్స్ షాప్ అయినప్పుడు ఇట్లా రిటర్న్ తిరిగినప్పుడు ఒక విగ్రహం కనబడ్డది. అది అంతా నేనుండే ఏరియాలోనే ఒక వితిన్ 2-3 kilometers రేంజ్లో ఉంటుంది అన్న. అది ముచ్చట. ఇట్లా ఇక్కడ రోడ్డు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి. ప్లేస్
సెజ్ అంటారు కదా, సెజ్ అట్లనమాట. ప్రింట్అవుట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ స్టార్ట్ అయినామో అక్కడికే వచ్చినాం. కానీ ఇప్పుడు మా దగ్గర ప్రింట్అవుట్ ఉంది. టైం 9:30 అయింది. చలో సైట్కి వెళ్తున్నాం. సైట్కి వెళ్తే అసలు ఏం పని చేస్తా అదన్నీ చూపిస్తాం వల్ల సైట్. మీకు ఇవాళ ఒక ఇన్స్ట్రుమెంట్ పరిచయం చేస్తాను నేను. దిస్ ఇస్ ద ఇన్స్ట్రుమెంట్ కాల్ హ్యాండ్ హెల్డ్ జీపీఎస్. ఓకే, ఇది ఎట్లా వర్క్ చేస్తుందని నేను సైట్లో చూస్తా. లెట్స్ గెట్ ఇంటు ద సైట్. స్టోర్కి వచ్చి స్టోర్లో ఉండే కొన్ని డాక్యుమెంట్స్ చెప్పి ఇక్కడ వెళ్ళి మనం సైట్కి వెళ్తున్నాం. సైట్లోకి వచ్చిన ఇది ఫస్ట్ చిన్న లెవెల్ చెక్ చేయమని చెప్పి సీనియర్ అన్న అంటుండు. అది అన్నయ్య ఒకసారి లెవెల్ చెక్ చేసి. సో ఇది కదా సైట్లో ఇదంతా ఈ పైప్ లైన్ అంతా ఫిక్స్ చేస్తున్నాం అండర్ గ్రౌండ్లో. నేను జస్ట్ లెవెల్ చెక్ చేసి కొన్ని నెక్స్ట్ పైప్ లైన్ వే ఎట్లా వచ్చింది అది సర్వే చేయాలి. నెక్స్ట్ ఇది నా డ్యూటీ ఇక్కడ. బస్ కరోనా వల్ల మాకు మనిషి ఒకటి సైట్లో వర్క్ చేసే వాళ్ళ మనిషి ఒకటి ఇచ్చింది. 2 hours later. టైం 12:30 అవుతుంది. సో ఇప్పుడు మనకు నేను చెప్పిన కదా ఈ సైడ్కి వెళ్ళి మేము బయలుదేరి కొంచెం ఈ వే చెక్ చేయాలి జీపీఎస్ అని. ఇప్పుడు ఈ జీపీఎస్తో పని ఉండదు. స్టార్ట్ చేద్దాం. మేము అలా ఫైనల్ ఆఫ్టర్నూన్ వరకు వస్తాం. లంచ్ టైం చేస్తూ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయినాం అక్కడికి వచ్చిన అదే రూమ్కి. సో ఇప్పుడు లంచ్లో ఏమి లేదు. లంచ్కి వచ్చినాం. ఇక్కడ పప్పు, సమ్ వెజ్ బజ్జీ టైప్, సమ్ రైస్, బస్. చట్నీ కొన్నా నేను కనబడతాను తెలుసులే. కానీ సో మొత్తానికి అయితే ఆఫ్టర్నూన్కి వెళ్ళి లంచ్ తర్వాత ఒక 1 hour బ్రేక్ తర్వాత మళ్ళీ సైట్కి వచ్చినాం. యాజ్ యూజువల్ మళ్ళీ సేమ్. అంటే ఈలోపు ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూద్దాం, లేదంటే నైట్. 3 hours later. సో టైం 5:50 5:50 అయింది. సో అట్లా సైట్కి వెళ్ళి అట్లా చిన్న పనులు చేసి వచ్చేసినాం. సో ఇవాటికైతే ఆఫీస్ వర్క్ అయిపోయింది, అంటే సైట్ వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు రూమ్కి వచ్చినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం బట్టలు ఉండాలి. ఒక 3 days ఉండాలి. బట్టలు అట్లే ఉన్నాయి. బట్టలు పెట్టి అంటే డిన్నర్ ఐ థింక్ ఇంకా మనం చూడడానికి ఏం ఉండదు. ఒక డిన్నర్ ఉంటుంది. డిన్నర్లో ఏం తింటాను జనరల్గా ఏముంటుంది అనేది చపాతీ ఉంటుంది, ఒక దాల్ కర్రీ ఉంటుంది, ఇంకేదో సంథింగ్ ఇంకో కర్రీ ఉంటుంది, కొంచెం రైస్ ఉంటుంది. సో అది డిన్నర్. ఇంకా అయితే వీడియో ఇంతే. ఇక ఈలోపు ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే షూట్ చేస్తా, లేదంటే ఇక్కడికే వీడియో ఎండ్ అవుతుంది. సో దట్స్ ఇట్. See you in the next vlog.